లెట్స్ స్టార్ట్. ఈ రోజు కొంచెం మనం షేర్ పాయింట్ గురించి తెలుసుకుందాం. సో నేను మీకు చెప్పాను కదా ఫస్ట్ మనకి షేర్ పాయింట్ అనేది ఏంటంటే మొత్తం ఈ 2021 అప్పటి నుంచి ఉందన్నమాట. ఇది మనకి అంటే చూసుకోండి దాదాపు ఎన్ని సంవత్సరాలు అయిందో ఇది. ఓకే, ఆల్మోస్ట్ లైక్ 25 సిల్వర్ జూబ్లీ లాగా అనమాట అట్లా. సో ఇప్పటికీ అది ఇంకా ఫుల్గా ఉందన్నమాట ఇది. ఓకే, సో మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ సక్సెస్ఫుల్ ప్రొడక్ట్ అనమాట ఇది. ఓకే, సో దీంట్లో ఎలా ఉంటుంది అంటే మనకి ఫస్ట్ ఒక రూట్ సైట్ ఉంటుంది అనమాట. ఫస్ట్ రూట్ సైట్ అంటారు, ఒక రూట్ సైట్ ఉంటుంది. ఓకే, దీని నుంచి మనకి డిఫరెంట్ సైట్స్ అన్నీ వస్తాయి మళ్ళీ. ఓకే, వీటిని ఏమంటారంటే సైట్ కలెక్షన్స్ అంటారు. నేను ఎస్సీ అని రాసిన, దీన్ని సైట్ కలెక్షన్ అంటారు ఇట్లా. ఓకే, ఈ సైట్ కలెక్షన్స్ లో మళ్ళీ మీరు సైట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా వీటిని మనం సబ్ సైట్స్ అంటాం అనమాట. సబ్ సైట్స్ ఎస్ఎస్ అని ఇస్తున్నా, వీటిని సబ్ సైట్స్ అంటారు అనమాట. ఓకే, ఓకే వీటిని సబ్ సైట్స్ అంటారు. ఫస్ట్ ఏంటి మనకి రూట్ సైట్, ఎవరన్నా జాయిన్ అయితే యాక్సెప్ట్ చేయండి. ఓకే, సో మనకి ఫస్ట్ రూట్ సైట్, తర్వాత సైట్ కలెక్షన్, దాని తర్వాత సబ్ సైట్స్ ఉంటాయి అన్నమాట. సో మరి ఇవన్నీ సైట్సే కదా, ఈ సైట్స్ లో సబ్ సైట్స్. ఓకే, ఇట్లా మీకు ఈ సైట్స్ అన్నిట్లో సైట్ కలెక్షన్స్ లోను సబ్ సైట్స్ లోను మీకు ఏంటంటే ఇక్కడ ఒకటి కామన్ గా ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే మన ఇన్ఫర్మేషన్ నార్మల్ గా స్టోర్ చేసుకోవడానికి ఏం వాడతాం, టేబుల్స్ వాడతాం కదా. సో డేటాబేస్ లో, సో ఇక్కడ మనకి అట్లాంటిదే కాన్సెప్ట్ లిస్ట్ అనమాట. మీకు ఆల్రెడీ కొంతమందికి తెలుసు, అది లిస్ట్స్ అని అంటారు. ఓకే, దాని తర్వాత మనం ఫైల్స్ అన్ని షేర్ చేసుకోవడానికి ఏముంటాయి, డాక్యుమెంట్ లైబ్రరీస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ డాక్యుమెంట్ లైబ్రరీస్ ఎవరు యాక్సెస్ చేయాలి, ఈ సైట్స్ ఎవరు యాక్సెస్ చేయాలి, ఇవన్నీ మనం పర్మిషన్స్ తో మెయింటైన్ చేస్తాం అన్నమాట. ఈ పర్మిషన్స్ మనకు ఉంటాయి అన్నమాట. ఓకే, సో తర్వాత మరి ఈ షేర్ పాయింట్ లో కంటెంట్ కావాలి కదా. ఆ కంటెంట్ అంతా మీరు ఎక్కడ చూస్తారు, దానికోసం మనం పేజెస్ క్రియేట్ చేస్తాం. ఓకే, మళ్ళీ పేజెస్ లో మనకి కొన్ని చోట్ల మూవ్ అవుతూ ఉంటాయి ఇమేజెస్, కొంత ఇన్ఫర్మేషన్ వేరే సైట్స్ నుంచి వస్తూ ఉంటాయి. ఇలా అన్ని మనకి ఎలా తెలుస్తాయి అంటే ఈ పేజెస్ లో వెబ్ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇవి నేర్చుకుంటే మనకి షేర్ పాయింట్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే అనమాట. ఓకే, సో మనం ఫస్ట్ ఎక్కడ క్రియేట్ చేయాలి ఈ సైట్, ఈ రూట్ సైట్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ చూద్దాం మనం. ఓకే, సో మనకి ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మనం ఏంటంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన కంపెనీ పెట్టారనుకోండి, మీరు ఎవరైనా కంపెనీ పెట్టారనుకోండి, ఏబిసి అనుకోండి కంపెనీ పేరు. ఫస్ట్ ఏబిసి కంపెనీ మంది. ఓకే, మనం ఏం చేస్తాం, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవడానికి ఇప్పుడు మనకి సొంతగా సర్వర్లు ఇవన్నీ మనం కొనలేము. మంది స్మాల్ స్టార్టప్ అన్నమాట. సో మనం ఏం చేస్తాం, క్విక్ గా మన స్టార్టప్ ని పెంచుకోవడానికి మనం ఏం చేస్తాం, మైక్రోసాఫ్ట్ వాళ్ళని అప్రోచ్ అవుతాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం M365 లైసెన్స్ కొనుక్కుంటాం అనమాట. M365 మైక్రోసాఫ్ట్ 365 టెనెంట్ ఒకటి తీసుకుంటాం అనమాట వాళ్ళ దగ్గర.
ఓకే. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మన వెబ్సైట్ పేరు ఏముంటుంది, మన కంపెనీ పేరు ఏబీసీ అనుకోండి, మన వెబ్సైట్ పేరు ఏముండొచ్చు, abc.com కదా. సో మనం ఈ డొమైన్ ని ఇక్కడ కాన్ఫిగర్ చేసుకుంటాం అనమాట, మన ఓన్ డొమైన్ ని. మన ఓన్ డొమైన్ ని కాన్ఫిగర్ చేసుకోకపోతే మనకి ఎట్లా వస్తుంది, ఇప్పుడు మనకి ఈమెయిల్స్ ఎలా ఉన్నాయి, .onmicrosoft.com అని వస్తుంది కదా, అట్లా వస్తాయి అనమాట. మనం ఓన్ కాన్ఫిగర్ చేసుకుంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ సూర్య ఉన్నాడు అనుకోండి, సూర్య ఈమెయిల్ ఎలా వచ్చింది, surya@abc.com అని వచ్చేసింది అనమాట డైరెక్ట్ గా ఇక్కడ. ఓకే. సో మనం ఒక టెనెంట్ కొనుక్కున్న తర్వాత మనకి ఒక 1 స్పేస్ ఇస్తారు అనమాట. ఆ స్పేస్ అండ్ సర్వీసెస్ ఇస్తారు. ఈ M365 లో చాలా సర్వీసెస్ ఉంటాయి, మనకు తెలుసు కదా, పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, షేర్ పాయింట్ అని ఇట్లా ఉంటాయి. సో మనం బేసిక్ గ్రౌండ్ లెవెల్ బిల్డ్ చేయాలంటే మనకు ఒక షేర్ పాయింట్ సైట్ ఉండాలి, ఎందుకంటే మన ఆర్గనైజేషన్ లో వాళ్ళందరినీ మనం ఏం చేస్తున్నాం వాళ్ళతో ఇంటరాక్షన్ ఉండడానికి ఒక సైట్ ని మనం మెయింటైన్ చేయాలి. సో ఇలా వీటిని మెయింటైన్ చేయడానికి ఈ M365 టెనెంట్ ని జాగ్రత్తగా మెయింటైన్ చేయడానికి ఏంటంటే మనకి ఒక అడ్మిన్ సెంటర్ ఉంటుంది అనమాట. అడ్మిన్ సెంటర్, దీనికి ఒక అడ్మిన్ ఒక ఇద్దరిని పెడతారు, అడ్మిన్ సెంటర్ అంటారు, చూడండి ఇక్కడ. సో ఇప్పుడు నేను ఈ 9 డాట్స్ క్లిక్ చేస్తే నాకు అడ్మిన్ సెంటర్ అసైన్ చేశారు అనుకోండి వాళ్ళు, నాకు ఇక్కడ అడ్మిన్ అని ఇట్లా వస్తుంది అనమాట. ఓకే, నేను క్లిక్ చేస్తే అడ్మిన్ సెంటర్కి వెళ్తాను నేను ఇక్కడ. ఇది మైక్రోసాఫ్ట్ 365 అడ్మిన్ సెంటర్ అనమాట. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ నావిగేషన్ అంతా చూడండి జాగ్రత్తగా. ఇక్కడ మీకు M365 అడ్మిన్ సెంటర్ లో మళ్ళీ మీకు కొన్ని అడ్మిన్ సెంటర్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. దాంట్లో ఒకటి సెక్యూరిటీకి సంబంధించింది, కాంప్లయన్స్, మైక్రోసాఫ్ట్ ఇంట్యూన్, ఐడెంటిటీ, ఎక్స్చేంజ్, ఇక్కడ చూడండి షేర్ పాయింట్ అని ఉంది. ఓకే, తర్వాత టీమ్స్ అని ఉంది. ఇట్లా కొన్ని అడ్మిన్ సెంటర్స్ మనకి లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను షేర్ పాయింట్ తీసుకున్నాను అనుకోండి ఇలా. సో ఎంతకు ముందు మనం ఏం చేయాలంటే ఇక్కడ యూజర్స్కి వచ్చి మనం మన కంపెనీలో ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ క్రియేట్ చేయాలన్నమాట యాక్టివ్ యూజర్స్ లోకి. ఇక్కడ నేను మీ అందరికి క్రియేట్ చేస్తున్నా కదా ఇప్పుడు ఇలాగా, సపోజ్ ఇక్కడ మీ అందరికి ఇక్కడ యూజర్స్ ని క్రియేట్ చేశాను చూడండి ఇక్కడ మీకు. సో ఇదంతా నేను ఎలా చేశాను, ఓకే, ఇక్కడ నాకు యాడ్ అండ్ యూజర్ అనే ఆప్షన్ ఉంది. అట్లా ఇప్పుడు ఆకాష్ ఉన్నాడు, ఆకాష్ని ఇట్లా క్రియేట్ చేసి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నేను ఏం చేసి ఇక్కడ లైసెన్స్ అసైన్ చేశాను ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి యాడ్ యూజర్ అని క్లిక్ చేస్తే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డిస్ప్లే నేమ్, యూజర్ నేమ్, ఇట్లా సబ్ డొమైన్, ఇక్కడ డొమైన్ చూడండి sp2020.onmicrosoft.com అన్నది. అదే మన ఓన్ మనం కాన్ఫిగర్ చేసుకుంటే abc.com కానీ xyz.com అలా వస్తాయి అనమాట. సో ఇక్కడ మనం క్రియేట్ చేస్తున్నాను నేను క్రియేట్ చేసిన తర్వాత ఇట్లా ఆకాష్ లిస్ట్ లో ఇక్కడ వచ్చేసింది, ఇక్కడ లైసెన్సెస్ చూపిస్తుంది ఆకాష్కి. ఇప్పుడు నేను ఇలా క్లిక్ చేస్తే ఆకాష్ని నాకు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనమాట. సో ఇప్పుడు యాజ్ ఎన్ అడ్మిన్ నేను ఏమన్నా చేయొచ్చు, ఇప్పుడు ఇక్కడ రీసెట్ చేయొచ్చు ఆకాష్ది పాస్వర్డ్, ఇక్కడ కావాలంటే చేంజ్ చేయొచ్చు, నేను ఫోటోని కంప్లీట్ గా బ్లాక్ సైన్ ఇన్ చేసేయచ్చు, అంటే ఇంకా సైన్ ఇన్ అవ్వలేడు అనమాట. తర్వాత డిలీట్ చేసేయచ్చు యూజర్ని, అట్లా చేయొచ్చు నేను. తర్వాత నేను ఎప్పుడు సైన్ ఇన్ అయ్యాడో కూడా చూడొచ్చు, వ్యూ లాస్ట్ 30 days సైన్ ఇన్ యాక్టివిటీ చూడొచ్చు మనం, ఎప్పుడు సైన్ ఇన్ అయ్యాడు, ఏ టైంలో సైన్ ఇన్ అయ్యాడు, అట్లాగా మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది. సైన్ ఇన్ అయినప్పుడు ఏదన్నా సక్సెస్ అయ్యాడా, లేకపోతే ఏదైనా ఫెయిల్యూర్ వచ్చిందా ఇక్కడ, అట్లా అవి కూడా మనం తెలిసిద్ది అనమాట. కొంతమంది మీరు సైన్ ఇన్ చేస్తున్నప్పుడు ఫెయిల్యూర్ అంటే మీరు ఎక్కడో చిన్న తప్పు చేస్తారో అది ఫెయిల్ అయిపోతుంది, అట్లా అనమాట. అవి కూడా చూడొచ్చు మనం. సో తర్వాత మనం ఆల్టర్నేట్ ఈమెయిల్ అడ్రస్ అవి కూడా ఇవ్వచ్చు, తర్వాత రోల్ మనం ఇవ్వచ్చు, ఇంకా డిస్ప్లే నేమ్ ఇవన్నీ నార్మలే, మనం ఫోన్ నెంబర్ ఇట్లా కొన్ని ఇవ్వచ్చు. తర్వాత మేనేజర్, యాడ్ మేనేజర్, మన ఆకాష్కి ఎవరు మేనేజర్ అనేది కూడా మనం యాడ్ చేయొచ్చు. ఇట్లా మనకి ఏంటంటే కొన్ని సో ఇట్లా మనకి కొంత ఇన్ఫర్మేషన్ అబౌట్ సమ్ యూజర్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు అనమాట అడ్మిన్ సెంటర్ లో. ఓకే, తర్వాత ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, షేర్ పాయింట్ కాబట్టి షేర్ పాయింట్ అడ్మిన్ సెంటర్ లోకి వెళ్ళాము ఇక్కడ మనం.
షేర్ పాయింట్ అడ్మిన్ సెంటర్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఎలా ఉందో చూద్దాం. సో నార్మల్గా షేర్ పాయింట్ అంటే ఏంటి? సైట్స్ ఇందాకే డిస్కస్ చేసాం మనం. ఇక్కడ రూట్ సైట్స్ అవన్నీ ఉంటాయి, సబ్ సైట్స్ ఉంటాయి, ఇంకా ఏముంటాయి, సైట్ కలెక్షన్స్ ఉంటాయి. అవి ఎక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అంటే మనకి ఇక్కడ షేర్ పాయింట్ అడ్మిన్ సెంటర్ ఉంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ మీరు యాక్టివ్ సైట్స్కి వెళ్ళాలన్నమాట. యాక్టివ్ సైట్స్కి వెళ్తే ప్రస్తుతానికి చూడండి ఎన్ని సైట్స్ ఉన్నాయి. ఓకే, చాలా ఉన్నాయి మనకి ఇక్కడ. చాలా క్రియేట్ చేశారు. అయినా ఇక్కడ చూడండి 1.22 టీబీ ఇంకా ఉంది మనకి డేటా. 1.22 టీబీ అనమాట. అసలు ఇంకా చిన్నగా ఇంతే అయింది. మనం ఇన్ని క్రియేట్ చేసినా ఇంతే అయింది. సో అట్లా అనమాట. మనం ఇక్కడికి వచ్చి క్రియేట్ చేస్తాడు అనమాట అడ్మిన్. ఇక్కడ క్రియేట్ అని క్లిక్ చేసిన తర్వాత అడ్మిన్ ఏం చేస్తాడు, మనకి కమ్యూనికేషన్ సైటా లేకపోతే టీమ్ సైటా అని సెలెక్ట్ చేసుకొని అది ఎవరెవరు, అది మీ అందరికి తెలుసు ఆల్రెడీ. మనం మన అందరి కోసం జాన్ 2025 ఒక సైట్ క్రియేట్ చేసుకున్నాం మనం అందరం. ఓకే, సో ఇది క్రియేట్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ చూసాం కదా. సో అట్లా ఒక సైట్ క్రియేట్ చేస్తాడు అనమాట. సైట్ క్రియేట్ చేస్తే అది ఇక్కడ లిస్టింగ్ అవుతుంది. ఇక్కడ నేను చూడండి జాన్ 2025 చూడండి ఇక్కడ. ఇలా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ దానికి సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. కమ్యూనికేషన్ సైట్ ఇది, ఎవరు క్రియేట్ చేశారు, ఎప్పుడు క్రియేట్ చేశారు, ఇట్లా మనకి కొన్ని తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ సైట్లోకి వెళ్తే ఈ సైటు ఏంటిది, ఇక్కడ యూఆర్ఎల్ చూడండి. ఇక్కడ మీరు ఇప్పుడు నేను జాన్ తీసేస్తా. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ సైట్ యూఆర్ఎల్, ప్రైమరీ అడ్మిన్, ఈ టెంప్లెట్ ఏం టెంప్లెట్, టీమ్ సైటా కమ్యూనికేషన్ సైటా ఇట్లా ఉంటాయి చూడండి. ఓకే, ఈ టీమ్స్ లో ఈ సైట్ లోపల ఎన్ని ఫైల్స్ ఉన్నాయి కూడా తెలుస్తుంది మనకి. 43 ఫైల్స్ ఉన్నాయి. ఓకే, అట్లాంటివన్నీ మనం తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మన సైట్కి వెళ్దాం. ఇది ఒక సైట్ కలెక్షన్ అన్నమాట. ఓకే, మనకి ఇప్పుడు రూట్ సైట్ ఏంటి, ఇక్కడ మనం చూసాం కదా, ఇది రూట్ సైట్. ఇదంతా దీంట్లో మనకి సైట్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు జాన్ 2025 అనేది ఒక సైట్ కలెక్షన్ అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఒక సబ్ సైట్ క్రియేట్ చేద్దాం. ఇది ఆల్రెడీ మీకు ఫస్ట్ లో చూపించాను ఎలా క్రియేట్ చేశానని. సో మనం ఏంటి, దీని కింద ఇంకొక సైట్ క్రియేట్ చేద్దాం అది. ఓకే, సో నేను ఇక్కడ సెట్టింగ్స్, మనకి ఫోన్ లో సెట్టింగ్స్ ఎలా ఉంటాయో ప్రతి సైట్ కి సెట్టింగ్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఈ సెట్టింగ్స్ లోకి వెళ్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి చూడండి. ఇదంతా ఆప్షన్స్ మీకు. దీంట్లో నేను సైట్ కంటెంట్స్కి వెళ్తా. సైట్ కలెక్షన్స్కి వెళ్తే ఇక్కడ నాకు కంటెంట్స్ సబ్సైట్స్ అని ఉంది చూడండి. ఈ సబ్సైట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను న్యూ అని క్లిక్ చేసి సబ్సైట్ని క్లిక్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే మనం మీకు నచ్చిన పేరు ఒకటి పెట్టుకొని, ఇప్పుడు జాన్ అని పెట్టుకొని సబ్సైట్ అని పెడతాను నేను ఇక్కడ. ఓకే, ఇక్కడ సైట్ అడ్రస్ మీకు ఎలా కావాలంటే అలా, జాన్ సబ్సైట్. దీంట్లో మీకు కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి. మనకి పవర్ పాయింట్ లో ఎట్లా టెంప్లెట్స్ ఉంటాయో ఇక్కడ కూడా మీకు టెంప్లెట్స్ ఉంటాయి. మీకు ప్రాజెక్ట్ సైటా లేకపోతే ఎంటర్ప్రైజ్ కి సంబంధించిందా, ఇలా కొన్ని డ్యూయట్ ఎంటర్ప్రైజ్ అని ఇట్లా మీకు ఉంటాయి అన్నమాట. ఇక్కడ కొలాబరేషన్ అని ఇట్లా. ఓకే, సో మీకు కింద చూడండి, మీరు ఇప్పుడు క్రియేట్ చేసే సైట్ కి అంతకుముందు ఉన్న సైట్ ఏమవుతుంది, పేరెంట్ సైట్ అవుతుంది. సో దానికి ఉన్న పర్మిషన్సే దీనికి కూడా అప్లై చేయమంటారు అని అడుగుతుంది ఇక్కడ. లేకపోతే వద్దు, దీనికి యూనిక్ గా ఉండాలి పర్మిషన్స్ అంటే ఇక్కడ యూనిక్ పర్మిషన్స్ ఇవ్వచ్చు. ఓకే, సో నేను ఇక్కడ సేమ్ పర్మిషన్స్ అని పెడతా ప్రస్తుతానికి మనకి ప్రెసెంట్ కి. ఓకే, తర్వాత నావిగేషన్ లో కనిపించాలా ఇది ఇది అంతా అడుగుతుంది. ఇదంతా అక్కర్లా. ఇప్పుడు నేనేం చేస్తా, సబ్మిట్ చేసేస్తా, క్రియేట్ చేసేద్దాం ఇది. మనం తీసుకున్న టెంప్లెట్ దాన్ని బట్టి లుక్ అండ్ ఫీల్ ఉంటుంది. మనం ఓల్డ్ తీసుకుంటే ఓల్డ్ లాగా ఉంటుంది, న్యూ తీసుకుంటే న్యూ లాగా ఉంటుంది. ఇట్లా
నేను తీసుకుని జస్ట్ టీమ్ సైట్ కాబట్టి సింపుల్ గా వస్తుంది నాకు. మన ఫస్ట్ పేరెంట్ సైట్ ఏంటి, కమ్యూనికేషన్ సైట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తుంది సబ్ సైట్ అనమాట ఇప్పుడు మనకి. ఓకే, సో మనం చూస్తే మన సైట్ జాన్ 2025 అనేది మెయిన్ సైట్ మనకి. ఓకే, సో దీని కింద ఏముంది, తర్వాత జాన్ సబ్ సైట్ అని క్రియేట్ చేసుకుంటున్నాం మనం. ఓకే, సో దీంట్లో మనం ఒక లిస్టు, ఒక డాక్యుమెంట్ లైబ్రరీ అట్లా క్రియేట్ చేసుకున్నాం. ఫస్ట్ అసలు నేను మీకు ఈ జాన్ సబ్సైట్కి మీకు యాక్సెస్ ఇస్తాను. మీకు యాక్సెస్ వచ్చిందో లేదో నాకు చెప్పండి. సో యాక్సెస్ ఇవ్వాలంటే మనకి డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఈజీగా ఇవ్వాలంటే ఇక్కడ సైట్ పర్మిషన్స్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇట్లా ఉన్నాయి చూడండి. ఇక్కడ షేర్ సైట్ అని ఇచ్చేసి యాడ్ యూజర్స్ అని ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను స్వాతి అని ఇస్తే ఇక్కడ వచ్చేసింది స్వాతి. ఇట్లా సూర్య స్టూడెంట్, ఆకాష్, ఓకే, ఇంకా నరేంద్ర, సల్మాన్, ఓకే, ఇంకా మన దాంట్లో కొత్తగా ఈయన వచ్చాడు కదా హరీష్, ఓకే, ఇంకెవరు ఉన్నారు, స్వాతి, సూర్య, ఆకాష్, ఇంకెవరు ఉన్నారు. సో ఇప్పుడు నేను వాళ్ళందరికీ సెండ్ ఈమెయిల్ వెళ్ళిపోతాను. మీ అందరికి రీడ్ పర్మిషన్స్ ఇస్తాను ఈ జాన్ సబ్సైట్ అనేది. ఓకే, ఒకసారి చూసుకోండి మీరు, మీకు ఏమైనా ఈమెయిల్ వచ్చింది ఏమన్నా చూడండి. జస్ట్ మీ ఇన్బాక్స్ చూసుకోండి ఒకసారి. చూసి నాకు చెప్పండి ఇప్పుడు మీకు కనిపిస్తుందో లేదో. కనిపిస్తుందండి. ఆకాష్, నరేంద్ర ఎవరన్నా ఒకళ్ళు చూడండి. ఎస్ కనిపిస్తుంది, వచ్చింది. వచ్చింది కదా, అది క్లిక్ చేస్తే నీకు సైట్ కనిపిస్తుందా నరేంద్ర? ఓకే, జాన్ గో టు సబ్ సైట్ సైట్ అని రావాలి. ఓకే, ఓపెన్ అవుతుంది. ఓకే దెన్ ఫైన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, జస్ట్ కొంచెం ఇన్ఫర్మేషన్ నేను స్టోర్ చేసుకోవడానికి ఒక లిస్ట్ క్రియేట్ చేసుకుంటాను ఇక్కడ. సో అంతకుముందు ఏం చేస్తానంటే నేను ఆ లిస్ట్ తర్వాత చూద్దాం. సో ఇది మీరు ఇప్పుడు చూస్తుంది ఏంటంటే ఒక సబ్ సైట్ యొక్క హోమ్ పేజ్ అనమాట. ఇది లెఫ్ట్ సైడ్ నావిగేషన్ అంటారు, ఈ పైన హెడర్స్, ఇక్కడ అంతా వెబ్ పార్ట్స్ ఉంటాయి, ఇట్లా ఉన్నాయి కదా. మనం ఏం చేద్దామంటే ఒక బ్లాంక్ పేజ్ తీసుకుందాం, బ్లాంక్ పేజ్. సో ఇక్కడ యాడ్ ఏ పేజ్ ఉంది చూడండి, ఇక్కడ యాడ్ ఏ పేజ్ తీసుకుంటే ఇక్కడ చూడండి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేజ్ టెంప్లెట్స్ ఇచ్చారు వీళ్ళు. ఓకే, సో మనం ఇక్కడ బ్లాంక్ తీసుకున్నాం అనుకోండి, లేకపోతే స్టార్ట్, ఇక్కడ ట్రైనింగ్ అని ఉంది. ఓకే, కొన్ని టెంప్లెట్స్ లాగా ఇచ్చేసాడు వీడు. సో మనం ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నాం అనుకోండి, చూద్దాం మనకి ఎట్లా ఉంటుందో. ఓకే, సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు క్రియేట్ యాజ్ ఏ ప్రైవేట్ డ్రాఫ్టా లేకపోతే నార్మల్గా అంటే మీరు నాకు ప్రైవేట్ వద్దు, క్రియేట్ చేయమని చెప్తా. క్రియేట్ పేజ్, యాడ్ ఏ టైటిల్, ఏదైనా ఒక టైటిల్ యాడ్ చేసి మనం ఇక్కడ ఇంకేమన్నా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి వీళ్ళు ఇచ్చేసారు మొత్తం నీట్గా సెక్షన్ వైజ్ కామెంట్స్, పర్సనలైజ్డ్ ఆన్ బోర్డ్ జర్నలిస్ట్, ట్రైనింగ్ లీడ్స్ ఎవరు,
గెట్ సెటప్ ఫర్ సక్సెస్ యాడ్ లింక్స్. మనం ఒక ట్రైనింగ్ సైట్ క్రియేట్ చేస్తే దానికి సంబంధించిన లింక్స్ ఏంటి ఇక్కడ ఇట్లా వచ్చేసినాయి అనమాట మనకి. సపోజ్ మనదే ట్రైనింగ్ కదా, మనమే ట్రై చేద్దాం. యాడ్ ఏ టైటిల్ అనుకోండి, మనది ఏంటి ఇక్కడ సపోజ్ పవర్ యాప్స్, పవర్ ప్లాట్ఫామ్ అని పెడదాం. ఓకే, సో ఇట్లా పెడదాం మనం పవర్ ప్లాట్ఫామ్ అని. ఓకే, సో మనం ఏం చేద్దాం ఇక్కడ మన పవర్ ప్లాట్ఫామ్. సో మైక్రోసాఫ్ట్ స్ట్రీమ్ సెలెక్ట్ వీడియో. ఓకే, రీసెంట్ గా అంటే నిన్న జరిగిన వీడియో నేను పెట్టాలనుకుంటున్నాను. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నేను మీకు అందరికి ఎక్కడ పెట్టిన ఇక్కడ వీడియోస్ అన్ని వన్ డ్రైవ్ లో పెట్టిస్తున్నాను కదా. సో వన్ డ్రైవ్ లోకి వెళ్ళి మనం నార్మల్ గా లింక్ తీసుకొచ్చి ఆ లింక్ యూస్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే ఇది ఆఫీస్ 365 కాబట్టి అన్నిటికీ లింక్స్ ఉంటాయి ఇక్కడ. మీకు ఇదంతా M365 కాబట్టి ఇది వన్ డ్రైవ్ అనుకోండి, ఓడి వన్ డ్రైవ్, పవర్ యాప్స్ పిఏ, పవర్ ఆటోమేట్ పిఏ, పవర్ బిఐ, ఇట్లా పవర్ బిఐ, ఇట్లా మనకి ఇంకా వేరే సర్వీసులు ఏమైనా ఉన్నా ఇవన్నీ కనెక్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో మనం వరి అవ్వాల్సిన పని లేదు మనకి ఇప్పుడు ఇక్కడ. సో నేను ఏదైనా వీడియో కావాలనుకోండి, అక్కడికి వెళ్ళి మళ్ళీ వన్ డ్రైవ్కి వెళ్ళి ఆ లింక్ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను డైరెక్ట్ గా సెలెక్ట్ వీడియో క్లిక్ చేస్తే ఇక్కడ నాకు వన్ డ్రైవ్ అని వచ్చింది. ఈ వన్ డ్రైవ్ లో నాకు చాలా ఉంటాయి, మనకి ఫోల్డర్స్ ఇట్లా ఉంటాయి కదా. సో ఇక్కడ నాకు మనం యూస్ చేసేది ఏదన్నా ఒక ఇక్కడ వేరే సైట్స్ లో కూడా మనం యాక్చువల్ గా తెచ్చుకోవచ్చు. ఇక్కడ మనకి కావాలనుకుంటే ఇదిగోండి రికార్డింగ్స్ అని ఉన్నాయి ఇక్కడ నాకు ఇక్కడ. ఓకే, సో మనకి ఇప్పుడు ఏంటి జాన్ 2025 ఇక్కడ మనకి ఏదన్నా ఒకటి ఎర్రర్ హ్యాండ్లింగ్ అండ్ ట్రిగ్గర్ కండిషన్స్ అని పెట్టాను మొన్న. ఇది ఇస్తాను నేను ఇట్లా. ఇదిగోండి ఇక్కడ మీకు వచ్చేసింది ఇట్లా చూసారా, మీకు వచ్చేసింది ఇక్కడ ఒక వీడియో. సో మీరు దాన్ని కావాలనుకుంటే మీరు వాడుకోవచ్చు, ఇట్లా ఎడిట్ చేసుకోవచ్చు. నాకు అక్కర్లేదు అంటే మళ్ళీ డిలీట్ చేసేస్తుంది. ఓకే, అట్లా మన ఇష్టం అన్నమాట ఇంకా అది అట్లా. సో ఇక్కడ మనకి మన పేజీని కావాలనుకుంటే డివైడ్ కూడా చేసుకోవచ్చు, 1 కాలమ్ 2 కాలమ్స్. ఇవి దాన్ని సెక్షన్ అంటారు. మనం ఈ సెక్షన్ లో మనం ఆ లేఅవుట్స్ ఏ లేఅవుట్ పెట్టుకోవచ్చు, 2 కాలమ్స్ లేఅవుట్, 3 కాలమ్స్ లేఅవుట్, 1/3 లేఅవుట్, 1/3 రైట్, ఇట్లా మనకి అలైన్మెంట్ ఎక్కడ సెంటర్ ఇవన్నీ మనం పెట్టుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఏమి ఇవ్వాలి ఇవన్నీ మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఇదిగోండి బ్యాక్గ్రౌండ్ మార్పింగ్. ఓకే, సో అట్లా మనం ఇదిగోండి కొత్త సెక్షన్ కావాలంటే ఇదిగోండి ఏదన్నా జస్ట్ క్లిక్ చేసి నాకు కింద ఒకటి కొత్త సెక్షన్ కావాలని నేను ఇట్లా పెట్టుకుంటాను. ఓకే, సో 3 కాలమ్స్ ఇట్లా 1 కాలమ్ ఇట్లా పెట్టుకుంటాను. ఇదిగోండి ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది. ఇప్పుడు నేను నాకు సంబంధించింది ఏమన్నా యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నాకు ఇప్పుడు ఓల్డ్ క్లాక్ వెళ్తా, ఇక్కడికి నేను కోల్కతా, ఓకే, వెస్ట్ బెంగాల్, ఇక్కడ లొకేషన్ టైం యాడ్ చేయాలనుకుంటున్నాను. సో తర్వాత ఇక్కడ నేను ప్యారిస్, ఓకే, ఇట్లా పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు మనకంటే ముందుండే టైం ఏంటి కంట్రీస్ చెప్పండి ఎవరన్నా. ఆస్ట్రేలియా. చెప్పాలి, మనకంటే ముందుండే టైం ఉండే కంట్రీస్ ఏంటి? ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా. ఓకే, ఆస్ట్రేలియా నైస్ సిటీ ఏముంది, సిడ్నీ. మీరు ఆరెంజ్ సినిమా చూస్తే తెలిసింది. ఓకే, సిడ్నీ. ఓకే, ఇక్కడ సిడ్నీ చూడండి, న్యూ సౌత్ వేల్స్ ఇట్లా కూడా ఉంది మనకి. ఇక్కడ చూడండి ఆల్రెడీ వాళ్ళకి 3 PM అయిపోయింది అనమాట. అప్పుడు అక్కడ మనకంటే లేట్గా ఉండే టైం ఉండే కంట్రీస్ ఏంటి? యూకే. లండన్, యూకే. రైట్, లండన్ ఇదిగోండి. ఓకే, ఇక్కడ చూడండి మనం మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ చూడండి లండన్ ఓహియో అన్నారు, మళ్ళీ ఇది ఏంటి? ఇది యాక్చువల్ ఓహియో అంటే యుఎస్. యుఎస్ అన్నమాట ఇది. ఓకే, నార్మల్ లండన్ తీసుకోండి. అది చూస్తే వాళ్ళకి ఇంకా 4:30 AM లోనే ఉన్నారు వాళ్ళు ఇక్కడ. అందుకనే మీరు కంపెనీలో యూకే టైమింగ్స్ పని చేస్తున్నప్పుడు యాక్చువల్గా
మీకు ఏంటంటే 12 కానీ 2 o'clockకి కానీ రమ్మంటారు ఇట్లా. ఓకే, సో మనం ఒక సెక్షన్ తీసుకున్నాం. ఆ సెక్షన్ ఏంటంటే 2 సెక్షన్గా తీసుకున్నాం. ఒక సెక్షన్ లెఫ్ట్ సైడ్ యాడ్ చేసాం, ఇంకో సెక్షన్లో మనం ఇంకోటి ఏమన్నా యాడ్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ నేను యాడ్ చేస్తున్నవన్నీ ఏంటి, మీరు ఇవన్నీ వెబ్ పార్ట్స్ అన్నమాట. మనకి నార్మల్గా వెబ్సైట్స్లోకి వెళ్తే HTML కోడ్ ఉంటుంది. ఏదైనా వెబ్సైట్కి వెళ్ళారు అనుకోండి, మీరు ఈనాడు.com వెళ్ళారు అనుకోండి, దాంట్లో వెబ్సైట్ ఉంది, దాంట్లో HTML కోడ్ అట్లా ఉంటుంది. అంతే, కలెక్షన్ ఆఫ్ సమ్ కోడ్ అక్కడ. సో ఇక్కడ కూడా మనకి కొన్ని ఫంక్షనాలిటీకి సంబంధించిన కలెక్షన్ ఉండిద్ది సెక్షన్స్తో ఇట్లా. కానీ ఇక్కడ మనకి ఏంటంటే మన ఈ భాషలో, షేర్ పాయింట్ భాషలో ఏమంటారంటే పేజ్ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ వెబ్ పార్ట్స్ అంటారు అనమాట. ఇక్కడ వెబ్ పార్ట్స్ అంటే ఒక చిన్న చిన్న ఇండిపెండెంట్ ఫంక్షనాలిటీస్ కలిగిన ఒక సెక్షన్ అన్నమాట యాక్చువల్గా. ఓకే, సో ఇప్పుడు మనం ఓల్డ్ తర్వాత నాకు ఇప్పుడు మీరు పెట్టిన సైజ్ డిక్రీజ్ చేసుకోవచ్చా ఇప్పుడు లొకేషన్స్? మీరు చేసుకోవచ్చు అండి. మీకు వీళ్ళు ఏంటంటే కొన్ని ఫిక్స్డ్గా చేసి ఇచ్చేసారు, మనం కొన్ని మాత్రమే చేసుకోగలం. సో ఇప్పుడు నేను మళ్ళీ వెదర్ అని పెట్టాను ఇట్లా. ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నాకు షిమోగా అని ఉంది, ఇప్పుడు కర్ణాటక ఎలా ఉంది, అక్కడ కొంచెం మోస్ట్లీ సన్నీ అన్నమాట. ఇప్పుడు నేను షిమ్లా అని పెడతా. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్, ఇక్కడ చూడండి, అక్కడ కూడా మనకి ఇంకా ఎక్కువ ఉంది అక్కడ యాక్చువల్గా. సో ఊటీ అని ఇద్దాం. ఇక్కడ కూడా చూడండి ఫుల్ ఇంకా సన్నీగా ఉంది. ఇట్లా మనం ఏంటంటే ప్యారిస్ అని ఇచ్చాను అనుకోండి, 53 రైన్స్ అంటారు, లైట్ షవర్స్. ఓకేనా, కానీ మనకేంటి ఈ ఫారెన్ హీట్ తెలియదు, నాకు ఇప్పుడు సెంటిగ్రేడ్లో కావాలనుకోండి ఒకవేళ. సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే మీకు రైట్ సైడ్లో కొన్ని ప్రాపర్టీస్ వీళ్ళు ఇస్తారు మనకి అట్లా. సో ఇప్పుడు నేను ఇది డిజైన్ చేసేసాను. డిజైన్ చేసేసి నేను ఏం చేస్తాను, సేవ్ యాజ్ డ్రాఫ్ట్ అని పెట్టుకుంటా. సో నేను సేవ్ యాజ్ డ్రాఫ్ట్ అని పెట్టాను కాబట్టి ఇంకా నేను పబ్లిష్ చేయలేదు. సో నేను ఇంకా పబ్లిష్ చేయలేదు. సో ఇక్కడ ఏమవుతుంది, అప్పుడు పబ్లిష్ చేయకపోతే ఎవరు చూడలేరు అనమాట. సో నేను పబ్లిష్ చేసిన తర్వాత మాత్రమే చూడగలరు. ఇది ఇప్పుడు ఎవరైనా చూడగలుగుతున్నారో, మీకు యాక్సెస్ ఇచ్చాను కదా, సైట్ వెళ్ళి చూడండి, మీకు కనిపిస్తుందా లేదా? ఓకే, అలా అలా మనం ఏంటంటే మీరు ఇక్కడ అంతా పబ్లిష్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, జనరల్గా మన మేనేజర్ చూస్తాడనమాట. ఓకే బాగుంది, ఇది లేఅవుట్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, అంతా బాగుంది, ఇప్పుడు మీరు పబ్లిష్ చేయండి, అప్పుడు అందరు యూజర్స్ చూస్తారని చెప్తారు. సో అప్పుడు మనం వాళ్ళ దగ్గర కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత పబ్లిష్ క్లిక్ చేస్తాం అన్నమాట. సో పబ్లిష్ క్లిక్ చేసిన తర్వాత మనం ఇది ఎవరికైనా షేర్ చేయాలన్నా లేకపోతే పోస్ట్ చేయాలన్నా ఇక్కడంతా ఇచ్చాడు. సో మనం ఒక్కసారి పబ్లిష్ చేస్తే ఇక్కడ పబ్లిష్డ్ టైం ఇట్లా వచ్చింది కదా, అది అందరూ చూడగలరు అనమాట. ఇంకా అట్లా పబ్లిష్ చేయకుండా మనం చూడలేరు జనాలు. సో ఎవరన్నా చూడాలంటే ఇది పబ్లిష్ చేసి ఉండాలన్నమాట ఇదంతా మనకి. ఓకే, సో ఇది మనకి సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్స్ లోపల మనకి వెబ్ పార్ట్స్ యాడ్ చేస్తాం. సో అట్లా మనకున్నాయి కొన్ని, ఇంకా కొన్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక సెక్షన్ పెట్టుకుందాం. కావాలంటే మీరు 1/3 రైట్ 3 కాలమ్స్ ఇట్లా కూడా మనం పెట్టుకోవచ్చు. ఇట్లా కాకుండా నాకు ఇంకా కొంచెం వెరైటీగా కావాలండి అనుకుంటే ఇక్కడ మీకు హీరో అని ఉంది చూడండి, ఇక్కడ హీరో వెబ్ పార్ట్. ఇది క్లిక్ చేస్తే చూడండి మీకు ఇక్కడ ఎలా వస్తుందంతా. ఇక్కడ ఇది మొత్తం పెద్దది అయిపోతుంది. ఇక్కడ మనం ఇక్కడ ట్రై చేద్దాం. ఈ సెక్షన్ 1 కాలమ్ తీసుకొని ఈ సెక్షన్ లోపల ఈ వెబ్ పార్ట్ ఏమన్నా పాసిబిలిటీ ఉంది అని చూద్దాం మనం యాడ్ చేయడానికి. చూడండి ఇక్కడ నేను యాడ్ చేశాను, ఇక్కడ హీరో వెబ్ పార్ట్ యాడ్ చేశాను. ఇక్కడ కరోజల్
లాగా రావాలా, మీకు టైల్స్ లాగా రావాలా, ఇట్లా అన్ని అడుగుతుంది మనం, లేయర్స్ లాగా రావాలా అని ఇట్లా. ఓకే, ఇప్పుడు నేను టైల్స్ లాగా రావాలని పెట్టాను అనుకోండి ఇక్కడ. సో దాంట్లో కూడా మళ్ళీ మనకి ఇదిగోండి ఇక్కడ మీకు లేఅవుట్ ఆప్షన్స్. టైల్ 1 యాడ్ టైల్, ఇంకొక టైల్ నేను యాడ్ చేస్తుంటే మనకి ఎట్లా వస్తుంది చూడండి ఇక్కడ. యాడ్ టైల్ 4 ఇట్లా, మెయిన్ టైల్ మాత్రం ఇక్కడ ఉంటుంది ఒకటి. ఇంకా యాడ్ టైల్ ఇదిగోండి ఇట్లా 1 2 3 4 5 మ్యాక్సిమం ఎంత ఎన్ని ఉంటాయి ఈ హీరో వెబ్ పార్ట్ లో. ఇట్లా మనకి 1 2 3 4 5 ఉంటాయి అనమాట. సపోజ్ ఇప్పుడు మీరు యాడ్ లింక్ అని క్లిక్ చేసి ఇక్కడ స్టాక్ ఇమేజెస్ ఏదన్నా ఇక్కడ వెళ్ళి ఇక్కడ యాడ్ చేద్దాం మనం ఒకటి. మనది ఇప్పుడు హైలైట్ చేస్తాం అనుకోండి, మెడికల్ కి సంబంధించింది ఏదన్నా ఇదివ్వండి బాటిల్స్. ఓకే, సో ఇచ్చిన తర్వాత మీరు ఇంకా కాస్త ఏదన్నా నేమ్స్ రాసుకోవాలన్నా ఇక్కడ మీకు యాడ్ టైటిల్ ఇక్కడ ఒక చోట మీకు ఇస్తారు ఆప్షన్స్. అది ఎక్కడది లెర్న్ మోర్ అని ఇక్కడ హెడర్ అని ఉంది కదా, ఇక్కడ మనం మెడికల్ అని ఇస్తున్నాం చూడండి. ఇక్కడ మెడికల్ అని ఇక్కడ రాస్తుంటే ఇక్కడ పడుతుంది. అంత చాలా డైనమిక్ గా ఉంది చూడండి. ఇక్కడ నేను ఇక్కడ రాస్తుంటే ఇక్కడ కనిపిస్తుంది. అంత డైనమిక్ గా ఏ టెక్నాలజీ ఉండిద్ది చెప్పండి. ఇదంతా మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళు రియాక్ట్ జేఎస్ లో తయారు చేశారు అనమాట. ఈ సైట్స్ అన్ని షేర్ పాయింట్ సైట్స్ అన్ని ఎవరిని అడిగారు అనుకోండి, రియాక్ట్ జేఎస్ అది కొంచెం ఏంటంటే యూజర్ కి ఫ్రెండ్లీగా ఉంటుంది. మనం ఇక్కడ నేను మెడికల్ అని ఇక్కడ రాస్తుంటే ఇక్కడ అవుట్పుట్ నాకు చూపించేస్తుంది వెంటనే. ఇదంతా రియాక్ట్ జేఎస్ అనమాట. ఓకే, అట్లా ఉంటుంది. తర్వాత మనకి ఈ లెర్న్ మోర్ అని కనిపిస్తుంది కదా, ఈ లెర్న్ మోర్ అని క్లిక్ చేస్తే ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, దాన్ని కాల్ టు యాక్షన్ లింక్ అంటారు. ఇక్కడ మీరు చూపిస్తున్న లింక్ లెర్న్ మోర్ ని క్లిక్ చేస్తే ఎక్కడికన్నా వేరే వెబ్సైట్ కి వెళ్ళాలన్నా, వేరే పేజ్ కి వెళ్ళాలన్నా మనకి ఇక్కడ కాల్ టు యాక్షన్ లింక్ అని ఉంటుంది. ఇక్కడికి మనం వెళ్ళి అక్కడ మనకు కావాల్సిన వెబ్సైట్ పేరు రాసుకోవచ్చు అనమాట. మనం అట్లా సపోజ్ నాకు ఇప్పుడు ఇక్కడ http ఇట్లా ఇచ్చి www.apple.com అని చేస్తాను నేను. ఓకే, ఇట్లా ఇచ్చి నేను లింక్ టు ఇమేజ్ పేజ్ డాక్యుమెంట్ ఎక్కడ ఏదో ఇచ్చారు, చేంజ్ అని క్లిక్ చేశాను అనుకోండి. ఇంకా మనకు కావాలంటే వేరే కూడా మనం లింక్ చేసుకోవచ్చు, లేకపోతే ఏం పెద్ద ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను ఇది రీపబ్లిష్ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ అనుకోండి ఇట్లా వస్తుంది. లెర్న్ మోర్ క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది, యాపిల్ వెబ్సైట్కి వెళ్తుంది అనమాట. ఇంకా అట్లా మనం కొన్ని లింక్స్ పెట్టుకోవచ్చు. ఇంకా మనం ఏం చేద్దాం, ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేయాలంటే ఓకే, ఇక్కడ మనకి ఒక 1 2 3 4 5 ఉన్నాయి. దీన్ని హీరో వెబ్ పార్ట్ అంటున్నాం. ఇక్కడ ఇంకా లింక్స్ యాడ్ చేద్దాం. యాడ్ లింక్స్ యాడ్ చేయకపోయినా ఇమేజెస్ యాడ్ చేయాలి ఇక్కడ. ఓకే, స్టాక్ ఇమేజెస్ ఇట్లా ఇస్తా కొన్ని. ఇట్లా మనకి కొన్ని వస్తాయి అనమాట. వెబ్ లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు మీకు ఏమైనా కావాలన్నా. కాన్ఫరెన్సెస్ టెక్నాలజీ మనకు తెలిసిందే కదా, వెబ్ లో వాళ్ళు అన్ని పర్ఫెక్ట్ గా అంతే ఇవ్వరు. ఇట్లా ఉన్నాయి మనకి. నేను రీపబ్లిష్ చేసిన తర్వాత మన సైట్ ఇట్లా ఈ వెబ్ పార్ట్ ఇట్లా కనిపిస్తుంది. ఓకే, సో
అట్లా మనకి ఏంటంటే ఇంకా చాలా ఉంటాయి మనకు వెబ్ పార్ట్స్. సో అట్లా మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు ఇక్కడ నేను ఈ లొకేషన్స్ అని యాడ్ చేస్తాను. మీరు అందరూ డిఫరెంట్ లొకేషన్స్ కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా నేను ఇక్కడ పెట్టచ్చు అనమాట. ఓకే, సపోజ్ నేను ఏం చేస్తాను, ఇప్పుడు నాకు ఒక అది ఒక ఇన్స్టిట్యూట్ అనుకోండి. సో దానికి నేను ఏం ప్రొవైడ్ చేస్తాను అనుకున్నా, ఒక కాంటాక్ట్స్, నా ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది, దానికి నా అడ్రస్ చెప్పాలి నేను. ఓకే, దీనికి ఏమైనా వెబ్ పార్ట్ ఏమైనా ఇక్కడ ఉందేమో చూద్దాం మనం. సో ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది కాబట్టి నార్మల్గా గూగుల్కి అయితే గూగుల్ మ్యాప్స్ ఉంటాయి. మరి మైక్రోసాఫ్ట్ వాళ్ళకి మ్యాప్స్ ఉన్నాయా? చెప్పండి ఎవరన్నా. యాపిల్కి మ్యాప్స్ ఉన్నాయి. చెప్పాలి. I don't think so. Late అనుకుంటా. But we can include maps. అప్పుడు ఏం చేయాలంటే ఖాళీగా అయిపోయింది. ఇక్కడ మ్యాప్స్ అని కొట్టండి మీరు. ఓకే, సో ఇక్కడ చూడండి, మైక్రోసాఫ్ట్ వాళ్ళ మ్యాప్స్ పేరు బింగ్ మ్యాప్స్ అంట. ఓకే, చూడండి ఇప్పుడు ఇక్కడ విజయవాడ అని వచ్చింది. ఆకాష్ సూర్య మీరు చెప్పండి, షిమోగా ఇది. ఓకే, షిమోగా అని ఇట్లా కొడుతున్నా. కర్ణాటక, శివమొగ్గ, షిమోగా, ఈ రెండు ఒకటేనా ఆకాష్? శివమొగ్గ, షిమోగా వేరు వేరా? ఫస్ట్ వన్ రెండు ఒకటే, బట్ ఫస్ట్ వన్. ఓకే, సో ఇప్పుడు షిమోగా ఇట్లా ఇచ్చాను నేను. సో ఇక్కడ నాకు షిమోగా కర్ణాటక కనిపించాలని, షో పిన్ లేబుల్ ఆన్ మ్యాప్, ఈ బ్లూ కలర్ కనిపించాలని ఇక్కడ పెట్టాను. నాకు వద్దు అనుకుంటే తీసేయచ్చు. ఓకే, ఇట్లా కొంచెం మనం సెట్టింగ్స్, ప్రాపర్టీస్ ఇట్లా పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు రీపబ్లిష్ చేస్తా దీన్ని. చూడండి, ఇదిగోండి ఇక్కడ. ఓకే, ఇక్కడ వస్తుంది. మనకు కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. దీనికి కావాలంటే పెంచుకోవాలంటే మనం పర్టికులర్ సెక్షన్స్ ని తగ్గించుకోవాలి. నాకు ఇక్కడ వద్దు, ఇది నాకు ఇక్కడ ముందు ఉండాలంటే నేను ఇట్లా ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. దీన్ని మధ్యలో కూడా పెట్టుకోవచ్చు. మనం దీన్ని తీసుకొచ్చి మిడిల్లో పెట్టుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ మనం, లేకపోతే ముందు కూడా ఎక్కడెక్కడన్నా పెట్టుకోవచ్చు. కావాలంటే మనం పైకి కూడా పెట్టి తీసుకెళ్ళచ్చు. ఓకే, అట్లా మనం ఈ వెబ్ పార్ట్స్ మనం డిజైన్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. ఇక్కడ నీకు డైరెక్ట్ గా మ్యాప్స్ వచ్చింది కదా బాస్, నేను చేసేసాను అంటారు. నాకు అట్లా కాదు, మళ్ళీ నేను గూగుల్ మ్యాప్స్ కావాలంటారు. ఇక్కడ ఓకే, నాకు గూగుల్ మ్యాప్స్ కావాలంటారు. maps.google.com. సో మరి గూగుల్ మ్యాప్స్ ఇది ఎలా తీసుకురాగలం మనం ఇక్కడికి? మనం ఇక్కడ ఏమైనా ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయో చూడాలి. సో ఇక్కడ మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, వెబ్ పార్ట్స్ లో ఎంబెడ్ అని కనిపిస్తుంది చూడండి. ఎంబెడ్, ఇది క్లిక్ చేస్తే ఏమడుగుతుంది? ఇది ఇక్కడ ఎంబెడ్ కోడ్ ఇవ్వమంటుంది అనమాట. ఇట్లా యూట్యూబ్ కానీ ఇంకేదన్నా ఇట్లా ఇవ్వమంటుంది మనకి. సపోజ్ మనకి ఇక్కడే మనం హైదరాబాద్ అని వచ్చామనుకోండి. ఇదిగోండి, ఇక్కడ మనకి హైదరాబాద్ వస్తుంది. ఇదంతా హైదరాబాద్ కదా. సో ఇక్కడ మనం షేర్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎంబెడ్ మ్యాప్ అని వస్తుంది చూడండి. కోడ్ కొంచెం నాకు చిన్నది కావాలి కాబట్టి స్మాల్ అని నేను తీసుకుంటా. ఇక్కడ దానికి సంబంధించిన కాపీ HTML ఉంది కదా, ఇది తీసుకోండి. కాపీ HTML అని ఇది క్లిక్ చేసి మనకి ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం దీన్ని ఇట్లా ఇద్దాం. జస్ట్ కాపీ చేద్దాం కోడ్ని. సో కాపీ చేసిన తర్వాత ఏమవ్వాలి, మనకి ఇక్కడ ఇది మనకి మ్యాప్ రావాలి కదా. కానీ ఇదేమంటుంది, బాస్ నాకు ఈ కంటెంట్ నుంచి నాకు ఏదన్నా వస్తే, ఈ సైట్ నుంచి ఏదన్నా వస్తే నేను చూపించకూడదు అని చెప్తుంది ఇది మనకి. సో మరి అప్పుడు ఎలాగా, ఏమంటుంది, ఎంబెడింగ్ కంటెంట్ ఫ్రమ్ దిస్ వెబ్సైట్ ఈజ్ నాట్ అలౌడ్ బట్ యువర్ అడ్మిన్ కెన్ చేంజ్ దిస్ సెట్టింగ్.
they will need to add www.google.com to the list of the sites that are allowed. మనకి ఏదో అడ్మిన్ యాక్టివిటీ చేయాలి ఇప్పుడు ఇక్కడ మనం. సో నేను ఇది డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు నేను మళ్ళీ రీపబ్లిష్ చేసి మనం ఒక కొంచెం అడ్మిన్ యాక్టివిటీలోకి వెళ్దాం ఇప్పుడు. సో ఇదేంటి, అన్ని ఎంబెడ్ చేస్తే మనకి కొన్నిసార్లు సెక్యూరిటీ పరంగా ప్రాబ్లం వస్తుందని చెప్పి వాళ్ళు ఆపేశారు అనమాట. సో ఇప్పుడు మరి దాన్ని మనం చూడాలి ఎక్కడ వెళ్ళి ఎనేబుల్ చేయాలనేది. సో మనకి ఏదైనా ఫోన్లో తెలియపోతే ఏం చేస్తాం, ఫస్ట్ సెట్టింగ్స్కి వెళ్దాం. సైట్ కంటెంట్స్లో మనకి ఇక్కడ సైట్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఈ సైట్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఇదిగోండి మనకి ఇదంతా కనిపిస్తుంది. సో మరి దీంట్లో మనకి చూడాలి మనం ఇక్కడ ఎక్కడ ఎనేబుల్ చేయాలి ఈ పర్టికులర్ థింగ్స్ అనేది చూడాలి. కానీ ఇక్కడ మనకి ఏంటి, చాలా తక్కువగా ఉందన్నమాట, లిమిటెడ్గా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. అందుకని వీళ్ళు ఏం చెప్తున్నారు, నీకు ఇంకా ఎక్కువగా ఆప్షన్స్ కావాలి అంటే నువ్వేం చేస్తావంటే గో టు టాప్ లెవెల్ సైట్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది. సో ఇందాక మనం సెక్యూరిటీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ ఏదైనా సెక్యూరిటీకి సంబంధించిన ఏమైనా ఉందని చూద్దాం. కంట్రోల్ F సెక్యూరిటీ, ఇదిగోండి. ఓకే, ఇక్కడ HTML ఫీల్డ్ సెక్యూరిటీ అని ఉంది. సో ఇది క్లిక్ చేద్దాం. ఇది క్లిక్ చేస్తే మనకు కరెక్ట్గా ఇక్కడికి వచ్చాం, ఈ ప్లేస్కి. ఇదే మనకు కావాల్సింది. allow contributors to insert iframes only from the following domains. ఓకే, ఈ ఫాలోయింగ్ డొమైన్స్ లో మాత్రమే మీరు ఏమన్నా ఎంబెడ్ చేస్తే కోడ్ అది మనకి డిస్ప్లే అవుతుంది, ఇంకా మిగతా ఏమి చేసినా రాదు. అందుకనే మనకు కూడా ఇందాక రావట్లేదు అనమాట అది. ఓకేనా, సో మనం ఏం చేద్దాం, నేను allow contributors to insert any from any domain అని ఇస్తాను. నేను ఇక్కడ ఎనీ డొమైన్, ఏ డొమైన్ ఇచ్చినా తీసుకునేటట్టు ఇస్తాను. ఓకే, ఇట్లా ఇచ్చి ఓకే అని క్లిక్ చేసేస్తాను. ఎందుకంటే నాకు తెలియదు నాకు ఏ డొమైన్ నుంచి నేను అది కోడ్ తెచ్చుకొని ఇక్కడ పెడతానని. సో నాకు ఎనీ డొమైన్ అని ఇచ్చా. ఇప్పుడు మళ్ళీ నేను ఆ పర్టికులర్ పేజ్కి వెళ్ళిపోదాం. ఇంకా పేజెస్లోకి వెళ్ళి ఇక్కడ మనం క్రియేట్ చేసింది లేకపోతే బ్యాక్కి వెళ్ళిపోదాం. ఓకే, సో మనకి ఇక్కడేనా ప్రాబ్లం, మనం బింగ్ మ్యాప్స్ ఇక్కడైనా క్రియేట్ చేసింది పబ్లిష్ చేయలేదా మనం. సో మళ్ళీ క్లోజ్ చేస్తారు, మ్యాప్ ని క్లోజ్ చేసి తర్వాత మీరు పబ్లిష్ చేశారు సార్. ఓకే, మేబీ సెట్ చేయలేదాం అయితే, పబ్లిష్ చేయలేదు అనుకుంటా, లేకపోతే రీఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు వచ్చింది చూడండి. ఓకే, సో ఇక్కడ షిమోగా పక్కన అనుకున్నాం కదా. సో ఎడిట్ క్లిక్ చేస్తాను నేను. ఎడిట్ క్లిక్ చేసి మళ్ళీ నేను ఇక్కడ అన్నిటిని ఎనేబులింగ్ చేసాం కదా. సో ఇక్కడ మళ్ళీ నేనేం చేస్తా, ఇక్కడ యాడ్ చేస్తాను. యాడ్ చేసి ఎంబెడ్ కోడ్ పెడతా. ఈ ఎంబెడ్ కోడ్ దగ్గర నేను ఈ కాపీ HTML హైదరాబాద్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తా. ఎంబెడ్ కోడ్ తీసుకుంటా, ఇక్కడ మనం ఎంబెడ్ కోడ్ ఇస్తాం. సో ఇప్పుడు వచ్చిద్దా, నాకైతే ఎర్రర్ చూపిలే, నాకైతే ఇప్పుడు వస్తుంది చూడండి. పబ్లిష్. కాకపోతే ఏంటంటే కొంచెం ఈ వెబ్ పార్ట్స్ కొంచెం తేడా ఉంటాయి కాబట్టి అవి జాగ్రత్తగా మీరు చూసుకోవాలి, దాని తగ్గట్టు పెట్టుకోవాలన్నమాట. నాకు ఇక్కడ కావాల్సినట్టు వస్తుంది సైట్ లోపల కూడా. అట్లా మనం ఎక్స్టర్నల్ గా ఉండే కొన్ని వాటిని కూడా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా యూట్యూబ్ వీడియో పెట్టుకోవాలనుకుంటున్నారు అనుకోండి, యూట్యూబ్ వీడియో మీరు ఇట్లా మీకు గ్రీన్ ల్యాండ్ అని ఉంది ఒకటి ఇక్కడ. ఓకే, నేను ఇది ఇట్లా ఇస్తున్నాను. ఈ పర్టికులర్
ఒక URL నేను తీసుకున్నా. ఆ URL నేను ఇక్కడ పెట్టుకుందాం అనుకుంటున్నాను ఈ సైట్లో. ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఎంబెడ్ చేసుకోవచ్చు మీరు, లేకపోతే డైరెక్ట్గా యూట్యూబ్ ఉంది అని చూడండి. యూట్యూబ్ ఇదిగోండి ఉంది ఇక్కడ, మీకు యాడ్ అయ్యే వీడియో నుంచి మనం ఇక్కడ ఇస్తే ఇదిగోండి మీకు ఇక్కడ వీడియో వస్తుంది అనమాట. ఇక్కడ ఇక్కడ మీకు వీడియో ప్లే అయిపోతుంది. ఓకే, సో అట్లా మనం యూజ్ చేసుకోవచ్చు మనకి తగ్గట్టు. సో మళ్ళీ మీరు ఇక్కడ సెక్షన్లోకి వెళ్ళి మళ్ళీ ఒక 2 కాలమ్స్ తీసుకొని ఇక్కడ మనం ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఓకే ఇదంతా ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం ప్లస్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇంకా ఫైల్స్ అండ్ మీడియా హైలైటెడ్ కంటెంట్, మనం ఏదైనా కంటెంట్ క్రియేట్ చేస్తే అది ఎక్కువ మంది లైక్ చేస్తే హైలైటెడ్ అట్లా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఈవెంట్స్ ఏంటి, గ్రూప్ క్యాలెండర్ ఏంటి, ఇట్లా ఆర్గనైజేషన్ చాట్, పీపుల్, ఇట్లా అన్ని యాడ్ చేసుకోవచ్చు. క్విక్ చాట్ ఇది క్లిక్ చేస్తే ఎవరి ట్రెండింగ్ అనమాట, మనకి మన ఫైల్స్ ఎంతమంది చూస్తారు, మన సైట్ ఎంతమంది విజిట్ చేశారు, ఇవన్నీ సైట్ యాక్టివిటీ లేకపోతే ఇవన్నీ తెలుసుకోవచ్చు. మనం వెదర్ ఎలా ఉంది కూడా తెలుసుకోవచ్చు. మనం ఇంకా ఇంకా అడ్వాన్స్ ఇవన్నీ ఇచ్చారనమాట. వీళ్ళు ఫిల్టర్ చేసుకోవచ్చు కొన్ని. ఇట్లా సైట్ యాక్టివిటీ ఏంటో పెడతాను చూడండి. సైట్లో ఏమేమి జరిగినాయి, అక్కడ చేంజెస్ అన్నీ ఇక్కడ తెలుస్తూ ఉంటాయి మనకి ఇట్లా. ఓకే, సో పబ్లిషింగ్. సో మీరు కూడా ఏం చేస్తారంటే నాకు తెలిసి ఈ యాక్టివ్ సైట్స్ లో జాన్ 2025 అని ఉంది కదా, దీనికి మిమ్మల్ని ఓనర్ చేసేస్తాను ఇంకా అందరినీ. ఒకసారి చూద్దాం. నాకు తెలిసి ఆల్రెడీ మీరు కాంట్రిబ్యూటర్స్ ఓనర్స్ ఉండాలి. సైట్ పర్మిషన్స్ ఇట్లాగ వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళి మీరు కావాలంటే అడ్వాన్స్డ్ పర్మిషన్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఇక్కడ మనకి ఓనర్స్లో ఎవరున్నారు చూద్దాం. ఇక్కడ నేను ఒక్కడనే ఉన్నాను. ఇక్కడ మీ అందరిని యాడ్ చేసేస్తాను. ఓకే, ఓకే ఇప్పుడు మీ అందరికి ఇచ్చాను. ఇంకెవరన్నా మిస్ అయిందా? చూడండి. లేదు. ఇష్యూ ఆప్షన్స్లోకి వెళ్ళి సెండ్ ఈమెయిల్ ఇన్విటేషన్ కావాలంటే పంపించాలి, లేకపోతే అక్కర్లేకపోతే అక్కర్లా షేర్ చేస్తాను. మీకు ఇంకా ఓనర్ పర్మిషన్స్ వచ్చేసినాయి జాన్ 2025 సైట్స్కి వెళ్ళి. మీరు ఏం చేస్తారంటే మీరు ఒక సబ్ సైట్ క్రియేట్ చేసుకోండి. మీ పేరుతో సబ్ సైట్ క్రియేట్ చేసుకోవాలి. నేను అందరూ చూస్తాను రేపు మండే. ఓకే, దాంట్లో మీరు ఒక మంచి పేజ్ తీసుకొని మీకు నచ్చిన థాట్స్ ఒక వెబ్ పార్ట్స్ అని నీట్గా అరేంజ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, క్లియరా? అట్లా మనం పేజెస్ వన్ డౌట్ సార్ చేస్తాం అన్నమాట ఒక షేర్ పాయింట్లో. సార్ చెప్పండి. వన్ డౌట్ ఉంది సార్. సార్ అంటే ఈ అన్ని ప్రాసెస్ ని క్రియేటింగ్ వెబ్ పేజెస్ ఇన్ షేర్ పాయింట్ అంటారా సార్ ఈ ప్రాసెస్ ని? అవును. పేజెస్ ని ఆటోమేటిక్ కూడా చేయొచ్చు మనం. ఎట్లాగంటే పవర్ షెల్ రాస్తారు అనమాట, కోడింగ్ రాస్తారు బాగా. ఆ కోడింగ్ రాసి కొంతమంది ఈ ప్రతి పేజ్ కి ఒక టెంప్లెట్ కి ఒక నెంబర్ ఉంటుంది అనమాట. ఆ నెంబర్స్ ఇచ్చి చేయమని చెప్తారు. అవి ఏంటంటే ఆటోమేటిక్ గా క్రియేట్ చేసేస్తాయి అనమాట.
ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. ఓకేనా? సో ప్రాక్టీస్ చేయండి. నేను నాకు తెలిసి ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది ఒకటి ఇచ్చాను మీకు, అది కూడా మీరు చూడండి. చూసాను సార్. అది కొంచెము అంటే డౌట్ ఉంది దాంట్లోనా. ప్రాక్టీస్ డౌట్ ఏముంది దాంట్లో డౌట్? లేకపోతే మళ్ళీ మండే చూసి చెప్తాను సార్. అడుగుతానంటే మళ్ళీ అడుగు, ఎస్ సార్. మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేసి. ఓకే ఓకే సార్. ఓకే. ఈ ఏంటంటే కొంచెం కాంప్లెక్స్ గానే ఉంటుంది. మీరు ఒకటి 2 సార్లు ప్రాక్టీస్ చేసి నాకు మండే అడగండి. మళ్ళీ టైం తీసుకోండి. యాక్చువల్గా నేను కూడా అందుకనే కొంచెం ప్రాక్టీస్ కూడా టైం ఇచ్చాను. సో ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. మీకు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మైండ్లో అంత రిజిస్టర్ అయిపోతుంది అనమాట. అప్పుడు వెంటనే మీకు మేనేజర్ కానీ ఎవరన్నా వచ్చి మాట్లాడుతున్నప్పుడు మీకు ఏంటంటే థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి, ఇట్లా క్రియేట్ చేయాలని మీకు ఒక ఒక డిజైన్ ఏర్పడిపోద్ది బ్రెయిన్లో మీకు ఇట్లా. ఓకే, సో ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ ఆప్షన్స్ తెలుస్తూ ఉంటాయి. ఎట్లా వాడాలి, అట్లా వాడాలి, అక్కడ ఉంటుంది ప్రాపర్టీస్ ఉంటాయి, ఇట్లా మీకు అట్లా మీకు ప్రాక్టీస్ ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా ఇంటర్వ్యూస్ లో కూడా కొట్టేస్తారు. ఓకేనా? ఓకే, మళ్ళీ మండే కలుగుతాం. నేను మండే చెప్తాను. మండే కొంచెం బిజీ డే ఉండేది మాకు ఎప్పుడు ఆఫీస్లో. సో నేను ఒక్కొక్కసారి ఏంటంటే 9 o'clock నన్ను మీటింగ్లో ఫుల్ చేస్తారు వాళ్ళు. సో ఒకవేళ కనుక మీటింగ్ ఏమి లేకపోతే మనం తీసుకుందాం క్లాస్, లేకపోతే ఆ టైం ఆ డేలో ఎప్పుడన్నా కుదిరితే చూద్దాం, లేకపోతే మళ్ళీ ట్యూస్డే తీసుకుందాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ దిస్. థ్యాంక్ యూ.